న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలంలోని ఎదుర్లంక పాత ఇంజరం గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పి అందరికీ ఇవ్వకుండా ప్రజలు మోసం చేసింది అని కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారా ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. జై జగన్, జై జగన్. అంటే పార్టీ లేదు, కులం లేదు, మతం లేదని చెప్పేసి మన పార్టీ అధ్యక్షులు వారు ప్రతి సంక్షేమం కూడా ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ అదే మనకి శ్రీరామ రక్షగా ఉంది. ఎందుకంటే ఆనాడు పార్టీ చూడలేదు, ఈ చూడలేదు అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమం కానీ ఇవాళ డెవలప్మెంట్ కానీ రాష్ట్రం మీద ఆయన చేసినటువంటి పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేశారో అలాగే అంతకు మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు చేశారు. ఇవాళ ఏదైనా ఫలానా కార్యక్రమం చేశామని చెప్పుకునే ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ మన ప్రజెంట్ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురికే మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ముగ్గురికి ఫలానా కార్యక్రమం ప్రతిదీ కూడా ప్రజలకి చేశాం అని చెప్పేసి ప్రతి గ్యారంటీ కూడా మోసం చేసిన ఎవరైతే భారతదేశంలో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసానికి గ్యారంటీ ఆయన అదేమైనా హామీలు గ్యారంటీ కాదు, మోసాలు గ్యారంటీ ఆయన మోసం చేయటమే ఆయన నైజం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ 10 సంవత్సరాల కాలంగా 14 నెలల కాలంగా మరి దొంగ హామీలు ఇచ్చి సూపర్ 6 అని పేరు చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుని సంవత్సరం తిరగకుండానే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దాని నిదర్శనమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండోపదండాలుగా వస్తూ ఉన్నారు. ఎందుకంటే మన జరిగిన ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే ప్రజలకు జరిగిన ఎలక్షన్ కాదు, ఇది ఈవీఎంల మోసం జరిగింది మనంతా కూడా. ఎందుకంటే 2014 ఎలక్షన్లో మనం అప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నా కూడా మనకి 67 సీట్లు వచ్చినాయి. ఈరోజు మన 11 సీట్లకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇచ్చిన ప్రతి మ్యాటర్ను నెరవేర్చి ఈరోజు మనం ఎలక్షన్కి వెళ్తే 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం మన రాష్ట్రమే కాదు, ఈరోజు చాలా రాష్ట్రాలు, ఉదాహరణకు హర్యానా ఉంది, హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని 199 పార్టీలు అనౌన్స్ చేసిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ రైతు ఉద్యమం కానీ చాలా ఉద్యమాలు జరిగినాయి. అక్కడ కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ అంతా కాంగ్రెస్ కనపడిన తర్వాత బీజేపీని ఎక్కడం జరిగింది. ఎందుకంటే చెప్పుకోవటం కాదు కానీ షూరిటీ అని ఇచ్చి 6 పథకాలని చెప్పి ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా చేయకుండా మోసపూరిత రాజకీయం చేస్తూ ఇచ్చి హామీలు నిలబెట్టుకోకుండా చేస్తున్న చంద్రబాబు మోసాన్ని అందరూ గమనించేలాగా మీరు అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మఒడి ఇస్తున్నాము, అందరికి ఇచ్చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. ఒకటి అమ్మఒడి తీసుకుందాం మనం. అమ్మఒడి జగన్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ సంవత్సరం 14,000 వేసే తర్వాత స్కూల్ నిమిత్తం అవి కూడా తీసుకుని 13,000 ప్రతి ఒక్కరి అకౌంట్ లో పడ్డాయి. ఒక్కరికే ఇచ్చారు కానీ ఫుల్ఫిల్ గా రాష్ట్రం అంతా అందరికీ ఇచ్చారు. కానీ 4గురికి ఇచ్చేస్తాం, 5గురుంటే 5గురికి ఇచ్చేస్తాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఒకరికి 13,000 వేస్తే మిగతా వాళ్ళందరికీ 7,700 వేశారు, 8,000 వేశారు. పూర్తిగా ఎవరికి ఈ డబ్బులు ఇవ్వలేదు. పైగా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసేసారు. అందులోనూ 80,000 మంది పిల్లలకి మన రాష్ట్రంలో తగ్గించి మరీ వేశారు. అలాంటప్పుడు వాళ్ళు వేశారు అని గ్యారంటీ ఏంటి? వాళ్ళు చేశారని చెప్పుకోవడానికి ఏముంది? అందుకే మనం ఇంత ధైర్యంగా వచ్చి ఇంకా మీటింగ్స్ పెట్టుకుని జగన్ గారు ఏం చేశారో చెప్పుకుంటున్నామనంటే అది జగన్ గారి దగ్గర ఉన్న పారదర్శకత. వీళ్ళ దగ్గర అది లేదు. అబద్ధాలు, మోసాలతో హామీలు ఇచ్చుకుంటూ ఏదేదో ప్రజలకి మభ్య పెట్టుకుంటూ చెప్పుకుంటూ పోతున్నారు. మోసం గ్యారంటీ బాబు ఏ రకంగా మోసం చేస్తారన్నది
ప్రతి ఒక్కరూ చెప్పారు. దానికి ఇంకా సమయం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు అని కొంతమంది అంటున్నారు. సమయం ఏమి రాదు. మొన్ననే ఎలక్షన్ అయినట్టు ఉంది, అప్పుడే 14 నెలలు అయిపోయింది. ఈ 14 నెలల్లో మరి వాళ్ళు చేసిన మరి మోసాలని, వాళ్ళు ఇచ్చిన హామీలని తొంగలో తొక్కి మేమేదో సుపరిపాలన చేసేసాం, సుపరిపాలనకు తొలి అడుగుని మరి బయలుదేరారు. అది కూడా మనల్ని చూసే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన ఈ దౌర్జన్యాల్ని, ఈ మోసాలని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని మన జూలై 4 నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే, వాళ్ళు ముందు మన రాష్ట్రం అంతా తిరిగితే మనకి మరీ ఇదైపోద్దని వాళ్ళు ఊహించుకొని మరి జూలై 2 నుంచే సుపరిపాలన తొలడుగాని మొదలెట్టారు. సుపరిపాలన చేశారో చేయలేదో మీ అందరికీ తెలుసు.